మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. పురుగుల మందు తాగిన ఆమెను కారులో ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఆమె మరణించింది. కడం మండలం మసాయిపేట సర్పంచ్ లహరి ఆత్మహత్య యత్నం చేయటం, ఆపై ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కూడా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవటం స్థానికంగా కలెక్టర్ రేపుతుంది. మసాయిపేట సర్పంచ్ లహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. అయితే ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో లహరిని తీసుకువెళ్తున్నటువంటి కారు వేగంగా వెళ్తూ మార్గం మధ్యలో అదుపు తప్పింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగర్లను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంతో కారు తీవ్రంగా దెబ్బతినగా లహరి పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఇక ఒకే రోజు అటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటము, ఇటు రోడ్డు ప్రమాదము జరగటంతో మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అయితే సర్పంచ్ లహరి ఆత్మహత్యానికి గల కారణాలేంటి, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలోనైతే పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. ఇక ఈ ఘటనతోనైతే ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే మరి కారణాలు ఏంటి, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది సర్పంచ్ లహరి అన్నది తెలియదు. కానీ ఆ తరువాత వెంటనే గుర్తించినటువంటి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించాలని ప్రయత్నం చేయటం, సకాలంలో కనుక హాస్పిటల్కి తరలిస్తే వైద్యం అంది తను కోలుకుంటారని కుటుంబ సభ్యులు భావించి తొందరగా చాలా స్పీడ్గా వేగంగా వెళ్తున్న క్రమంలో ఆ కారు అదుపు తప్పింది. ఆ కారు అదుపు తప్పి అక్కడే పక్కనే ఉన్నటువంటి పొలం పనులు చేసేటువంటి నాగళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నాగళ్ళకు గుద్దుకొని కూడా దాంట్లో కూడా గాయపడటం జరిగింది. ఇక ఆ తర్వాత ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో కూడా మార్గం మధ్యలోనే ఆమె మరణించడం జరిగింది. ఇక వెంటనే కూడా ఇటు తను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించటము, మరొక వైపు అదే సమయంలో ఇటు యాక్సిడెంట్ జరగటంతో కూడా ఈ ఘటన అయితే అక్కడ తీవ్రంగా కలకలం రేపుతోంది.